కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. రచయిత శ్రీ శ్రీనివాసమూర్తి. ఒక పెద్ద కథ వినిపించే ముందు ఆ పెద్ద కథ రాసిన రచయిత శ్రీనివాసమూర్తి గారి గురించి కూడా చెప్పవలసి ఉన్నది. కర్నూలు మూర్తిగా కథా ప్రపంచానికి పరిచితులు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసిన వారిలో ఒకరు. శ్రీనివాసమూర్తి బృందం 25 ఏళ్ల కిందట తీసుకొచ్చిన పల్లెమంగలి కథలు, ఫ్యాక్షన్ కథలు పుస్తకాలు కర్నూలు వైపు కథాపాఠకుల చూపుని మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన అడివోడు, మెడమీద వేలాడే కత్తి కథ 96, 97 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఖబర్ కే సాత్ కథా సంకలనం కథా సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు 15 కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా పేపలి గ్రామంలో. పేపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిలో చదువుకున్నారు. రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా మహారాష్ట్రలోని సంజయ్ గోడావత్ విశ్వవిద్యాలయం కొల్హాపూర్లో పనిచేస్తున్నారు. ఉద్వేగం, తాత్వికత మూర్తిగారిని కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్ళైతే అది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకి ఈ సంగతి తెలుసు. ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ. నిజానికి తన కథాశిల్పం కూడా భావోద్వేగాలు, తార్కికత కలిసి రూపొందినవే. ఈ కథ వింటే మీకు ఆ విషయం బాగా అవగతమవుతుంది. మూర్తిగారు కథారచనలో 20 ఏళ్ల విరామం తీసుకున్నారు. కానీ జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాలను తనదైన పద్ధతిలో గమనిస్తూ వచ్చారు. ఈ ఆలోచనలు, అవగాహనలు తనలో ఒక కొత్త సృజనాతలాన్ని రూపొందించాయి. మూర్తిగారు 30 ఏళ్ల క్రితం కర్నూలు సామాజిక చలనాలను మొత్తం ప్రపంచంలో భాగంగా, విప్లవంలో భాగంగా ఎలా చూశారో ఈ కొత్త జీవన ప్రపంచంలోని వైరుధ్యాలను అంతే సునిశ్చితంగా చూస్తున్నారు. మార్క్సిస్టుగా తనకు మొదటి నుంచి మార్పు క్రమాలను లోపల నుంచి చూసే అలవాటు ఉన్నది. అందువల్ల ఈ 20 ఏళ్లలో ఆయన ఆలోచనలకు ఏ పరిమితి ఏర్పడలేదు. మౌలిక తాత్వికత, రాజకీయ అవగాహన విలువలను నిత్యం సజీవం చేసుకుంటూ వచ్చారు. మీరు వింటున్న ఈ కథ కథల బండి పేరుతో అరుణతార పత్రిక తీసుకొచ్చిన కథా సంకలనం నుంచి స్వీకరించబడింది. కథ రికార్డ్ చేయడానికి అనుమతించిన శ్రీనివాసమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినండి శ్రీనివాసమూర్తి గారి రచన దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. ఈ రచయితలను చూశారా? కుతూహలం కలిగించే మనుషులు. మాటలు ఊరికే రావు కనుక దీని వెనుక ఏదో కథ ఉంటుందని మీరు అనుకోవడం సహజమే. అటువంటి ఒక కుతూహలాన్ని మీకు పరిచయం చేస్తాను. పొద్దున్నే ఆఫీస్కి పోతూ ఒకసారి, సాయంత్రం తిరిగి వస్తూ ఒకసారి నాయర్ అంగడిలో టీ తాగి ఒక దమ్మేయడం నా అలవాటు. ఆదివారం రోజైతే పొద్దున్నే చికెన్ తేవడం అనే పని పెట్టుకుని వెళ్ళి 2 తెలుగు పేపర్లు కొని సాంతం చదవడం పూర్తయ్యాక టీలు, సిగరెట్లు అన్నట్టు సాగేది నా వ్యవహారం. నాయర్తో నా అనుబంధం సుమారు 7 ఏళ్లది. నాయర్ గురించో మరొకరి గురించో చెప్పాలంటే ముందు మనల్ని కలిపిన ఊరు గురించి చెప్పాలి. హైదరాబాద్ నగరం నాకు అమ్మ. నాకు పుట్టిన ఊరు కాదు కానీ పునర్జన్మనిచ్చిన తల్లి అయింది. నన్నే కాదు, నాలాగా పని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంది. పక్కన ఊళ్ళే కాదు, మన దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష ఉండి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పొట్టపోసుకోవడానికి ఏదో ఒక పనినిచ్చింది. ఏ చదువు లేకుండా కేవలం బతుకు మీద ఆశతో వచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టే కూలీ పనైనా ఇప్పించిందే గాని ఎన్నడూ కడుపు మార్చలేదు. 3-4 చోట్ల ఇల్లు మారి ఈ అద్దె కొంపల్లో ఇంక నేను వేగలేను అని మా రాధ విడవని పట్టు పట్టినప్పుడు భయపడుతూనే లోన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. అప్పుడు నా జీతంలో పావువంతు పైగా కిస్తీ కట్టడానికే సరిపోయేది. అయినా సొంత ఇంటి కళ ఆ కష్టాన్ని మరిపించింది. ఇల్లు చిన్నదైనా ఇల్లాలు మనసు దొడ్డది కాబట్టి ఇరుకని కూడా అనిపించలేదు. ఇప్పుడంటే నగరపు తగరపు మెరుగులు అద్దుకుంది గాని అప్పుడు వనస్థలిపురం అమాయకపు పల్లె. కాలనీలో మధ్యతరగతి గుమాస్తాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. దాని చుట్టూ ఆనుకున్న పాత పల్లెల్లో పాడి, పశువులు,
వాటి వెంట తెలంగాణతనం సమృద్ధిగా ఉండేది. మధ్యలో ఉన్న ఎన్జీఓ కాలనీలో మాత్రం గుంటూరు, కృష్ణ, కోస్తా నుడికారం కలగలిపి వినిపించేది. ఈ భేదం నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి రోజువారీ జీవనానికి ఆటంకం కలిగించింది ఏమీ లేదు. వీళ్ళు కాక రైతు బజార్ ఎదురు ఖాళీ స్థలంలో బంజారాల గుడిసెలుండేవి. పానీపూరి సెంటర్లు నడుపుకునే రాజస్థానీలు, కిరాణా సామాన్లు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే మార్వాడీలు నేను వచ్చిన సమయంలోనే ఇక్కడికొచ్చారు. అలా కొత్తగా వచ్చిన నాకు తొలి అడ్డా నాయర్ హోటల్. కాంప్లెక్స్ సెంటర్లో అంగళ్ళ మధ్యన ఒక వారగా ఉండేది. ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు కింద చుట్టూ కట్టిన తడికల అడ్డు మధ్య నాయర్ టీ కొట్టు. రాగి బాయిలర్ పెట్టి డికాక్షన్తో టీ చేసేవాడు. కాస్త వగరుగా తగినంత తీపి ఉండే కడక్ చాయ్ పాతకాలం కాలనీ వాసులకి ఒక వ్యసనం. నాయరు, అతని భార్య మాత్రమే దీన్ని చూసుకునేవాళ్ళు. చేతి కింద ఏ మనిషి ఉండేవాడు కాదు. అప్పట్లో ఇరానీ చాయ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ పోవాల్సిందే. అలా నాయర్ దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు గణేశన్ని చూశాను. అప్పటికి అతనిలో ముసలితనం ఛాయలు కనిపించేవి. ఒక మూలగా కూర్చునేవాడు. దవడలు జారిపోయి, కళ్ళు గుంటలు పడి, దిగులు నిండే ముఖంతో ముడుచుకుపోయి నత్తలాగా ఉండేవాడు. పాత లొడుంగు బుడుంగు ప్యాంట్లోకి ఒక ఇస్త్రీ లేని అరచొక్కా దోపి ఉండేది. దాన్ని ఇన్షర్ట్ అనడానికి ఎవరూ సాహసించలేరు. ఎప్పుడో ఏళ్ల క్రితం కొని వాడగా రంగు వెలిసిన బెల్ట్ అతని ప్యాంటుని నడుము కిందకి జారకుండా పట్టించేది. మోచే నుంచి మడికట్టు వరకు దట్టమైన వెంట్రుకలు, చామంచాయికి దగ్గరి వర్ణం, 5.5 అడుగుల ఎత్తు. ఒకప్పుడు పోషణ బాగుండేదని చెప్పే శరీర నిర్మాణమే, కానీ ఇప్పుడు వడలిపోయినది. లోపలికి వస్తూ ఉండగానే డికాక్షన్ అని గొణిగేవాడు. బహుశా అతనొక్కడే అక్కడ డికాక్షన్ తాగేది. అతన్ని చూడడంతోటే నాయర్ టీ గ్లాస్తో రెడీగా ఉండేవాడు. కూడా వెంట ఒక కుక్క వచ్చేది. అది వీధి కుక్క, అతని పెంపుడు కుక్క అని ఇదమిత్తంగా చెప్పడం కష్టం. అతనిలాగే అది కూడా నిరాశగా ఉండేది. డొక్క లోపలికి పోయి మట్టి కొట్టుకుని అక్కడక్కడ గాయపు ఘాట్లతో యజమాన్ని పోలిన బంటు వలె. అతని కాళ్ళెదుట దాని స్థానం. టీతో పాటు నాయర్ అతనికి ఒక బన్ను కూడా ఇచ్చేవాడు. టీ ఒక్కొక్క చుక్క అపురూపంగా ఆస్వాదిస్తూ బన్ను ఒక్కొక్క ముక్క అంతే ప్రేమగా దానికి తినిపించేవాడు గణేశన్. అది కూడా అంతకంటే ఎక్కువ ఆశించేది కాదు. ఎందుకో సహజమైన కుక్క లక్షణాలు దానిలో కనిపించేవి కాదు. ఆ చిన్న రేకుపాకలో వాళ్ళిద్దరి విరామస్థానం ఒక మూల. గణేశన్ ఎవరూ పలకరించేవాళ్ళు కాదు. అతను కూడా ఎన్నడూ ఇతరుల మొహంలోకి చూడ సాహసించేవాడు కాదు. ఎప్పుడు శూన్యంలోకి చూస్తూనో, చూపుల మేకులు నేలలో దిగగొడుతున్నట్టు భూమిలోకో చూస్తూ ఉండేవాడు. ఈ రెండూగాక అతను చూడగలిగేది కేవలం తన నేస్తం మొహంలోకి మాత్రమే. టీ కోసం అక్కడికి గుంపుగా వచ్చే కాలేజీ కుర్రవాళ్ళు అప్పుడప్పుడు కుక్కతో పాటు అతన్ని ఈసరించేవారు. నీ ఒక్కడివే లోపలికి రావచ్చు కదా, ఈ దరిద్రాన్ని ఎందుకు వెంట తెచ్చినట్టు అని గొడవకి దిగేవాళ్ళు. అతనేమీ వాదులాడేవాడు కాదు. నిర్వికారంగా ఒకసారి వాళ్ళ పక్కకి చూసి తలదించుకునేవాడు. నాయరే కల్పించుకుని, పోనీయండి అయ్యా, అతను మీకేమైనా అడ్డు తగిలాడా? ఆ కుక్క మీలో ఎవరిపైకైనా ఉరికిందా? లేదు కదా, మీరు ఈ పక్కన హాయిగా కూర్చోండి అని మాటల్ని కుర్చీల్ని మరోవైపుకి సర్దేవాడు. తగినంత ఆసక్తి కలిగించే వ్యక్తి అయినా మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు నాయరే మాటల్లో మాటగా చెప్పాడు, గణేశన్ ఈ మధ్యన ఇక్కడికి వచ్చాడని, అతను విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని, రచయిత కూడా అని. చివరి మాట మాత్రం నాలో తగినంత ఆసక్తి పెంచింది. కానీ ముభావంగా ఉండే అతని స్వభావం వల్ల మాటలు కలిపే అవకాశం రాలేదు. ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు నవ్వినా అతని నవ్వులో ఏదో తెలియని అనాసక్తత ఉండేది. ఒక ఆదివారం నాడు అతనితో మాట్లాడే అవకాశం దొరికింది. ఎప్పట్లాగా మూల కూర్చునుండగా అతన్ని కుక్కను గమనించాను. దాని ఒంటిపైన అక్కడక్కడ ఎర్రని దద్దుర్లతో పాటు చర్మంపైన వెంట్రుకలు రాలిపోతున్న ప్యాచ్లు కనిపించాయి. ఆ ప్రాంతాన్ని వేలుతో చూపుతూ, సార్ ఎప్పటినుంచి ఇలా అన్నాను. తల ఎత్తి నా వైపు చూశాడు. నా ప్రశ్న అతను విననేలేదు. అడుగుతున్నది నన్నేనా అన్నట్టు నుదురు ముడివేసి ఉంది ఆ మొహం. కుక్కవైపు వేలు చూపి మళ్ళీ అదే ప్రశ్న వేశాను. కొంతసేపు పరధ్యానంగా ఉండి ఎటో చూస్తూ, ఏమో అని కాస్త ఆగి, 2 నెలలయిందేమో. మాట చివరి భాగం మింగేశాడు. ఏమైనా ప్రమాదమా అన్న ఆందోళన ఆ మొహంలో లీలగా కనిపించింది. నిర్లిప్తత కాకుండా మరో భావం అతనిలో కనిపించడం నన్నే కాదు, అక్కడున్న వాళ్ళని, మరీ ముఖ్యంగా నాయర్ని ఆశ్చర్యపరిచింది. అది పారాసైటిక్ చర్మవ్యాధి. వెంట్రుకలు మొత్తం రాలిపోయి పొక్కులు కట్టచ్చు.
నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రంగా మారవచ్చు. నా మాటలకు జవాబు రాకపోగా మరెలా అన్న అనుబంధ ప్రశ్న మాత్రమే ఆ మొహంలో కనిపించింది. ఎవరితోనైనా ఇలాగే ఉంటుంది అతని ప్రవర్తన. మాట్లాడడానికి, సంభాషణ పెంచడానికి అస్సలు ఇష్టపడని వ్యక్తి అని అర్థమైంది. రేపో ఎల్లుండో నేనొక టాబ్లెట్ ఇస్తాను, అన్నంలో తినిపించండి, తగ్గిపోవచ్చు. లేదంటే వెటర్నరీ ఆసుపత్రి తీసుకుపోదాం. అప్పుడు మాత్రం కొంత సానుకూలంగా తల ఊపాడు. అతని కళ్ళలో కృతజ్ఞత వంటి భావం కనిపించింది. మీ ఇల్లు? ఇక్కడే, రవీంద్రభారతి స్కూల్ ఎదురుగా 3వ వీధి, LIG 32, ఎడం పక్కన 3వ ఇల్లు, వెనక గదిలో ఉంటాను. పూర్తి వివరాలు చెప్పినా 1 నిమిషం సంశయించాడు. మీకెందుకండి ఈ శ్రమ? రేపు సాయంత్రం ఏ టైంకి వస్తారో చెబితే ఇక్కడే ఎదురు చూస్తాను, వినయంగా అన్నాడు. ఆఫీస్కి పోవడం నా చేతిలో ఉంది కానీ రావడం కాదండి. ఎంతసేపని ఎదురు చూస్తారు? ఒకవేళ రావడం లేట్ అయినా ఇంటికే వస్తానులేండి, నాకెలాగో వెళ్లే దారే. నా జవాబుకి అతని మొహంలో కనిపించిన భావం ఇప్పటికీ అర్థం కాదు. అది మొహమాటమా? నేనింటికి రావడం తనకి ఇబ్బందే? ఇది అని చెప్పడం కష్టం. ఆ తర్వాత వారం రోజులు నాకు అస్సలు కుదరనే లేదు. ఎప్పుడైనా పొద్దుట నాయర్ దగ్గర తారసపడ్డా ఒక రేఖామాత్రపు పలకరింపు నవ్వు కనిపించేది. తర్వాత మామూలే, తన లోకం తనది. అడిగేవాడు కాదు కానీ చెప్పిన పని చేయలేకపోయానన్న న్యూనత మాత్రం ఏమూల నుంచో నన్ను వెంటాడుతూ ఉండేది. శనివారం హెడ్ ఆఫీస్లో బిల్స్ ఇచ్చే పని మీద త్వరగా బయటపడ్డాను. దారిలో నియోమిక్ టాబ్లెట్ తీసుకుని నేరుగా గణేష్ని ఇంటి దారి పట్టాను. చెప్పిన ఆనవాళ్ళని బట్టి వెతకడం సులభమే అయింది. సున్నం వెలిసిన ఒక పాత ఇల్లు. వానలకు నీళ్లు కారి గోడలకి పట్టిన నాచు ఎండి ఎరుపుడాలు కొడుతున్నది. మొరం అంచులకి గడ్డి పెరిగి అది ఎండిపోయింది. తుప్పుపట్టిన గేటు తీయడంతోనే కీచుమని అరిచింది. మల్లెపాదులో పడుకున్న కుక్క మోర ఎత్తి నా వైపు చూసింది. సోమరిగా వెనుక కాలు ఎత్తి దద్దుర్లపైన 2-3 సార్లు గోకి మళ్లీ యథాస్థానం చేరింది. పక్కన ఖాళీ స్థలం వైపు నడుస్తూ సార్ అన్నాను. లోపల నుంచి నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చిన గణేశన్ గ్రిల్ డోరు తీశాడు. దానికి దోమల మెష్ బిగించుంది. అక్కడ ఏది కలిపినా కీచుమన్న శబ్దం తప్పనిసరి కాబోలు. రండి, ఈ సమయంలో వస్తారని ఊహించలేదు. ఉద్యోగం పనులు త్వరగా తెమిలేవి కాదు గదా అన్నాడు. అతని మాటలకి జవాబు ఇవ్వాలని ఆ క్షణం నాకు అనిపించలేదు. గది చూడడంలో మునిగిపోయాను. ఒక చెక్క కుర్చీ, చిన్న చెక్క టేబుల్. అవి ఎల్బీ నగర్ మెయిన్ రోడ్డు మీద మే చవకైన చెక్క సామాను అని ఎవరికైనా సులభంగా తెలిసిపోతుంది. నవారలేని ఇనుపంచం మీద ఒక బొంత, దిండు. దానిపైన తను చదువుతున్న 4-5 పుస్తకాలు. పక్కనే ఇనుప ర్యాక్లో మరికొన్ని. అందులో కూడా రంగు వెలిసిన పాత పుస్తకాలే మెండు, కొన్ని మాత్రమే కొత్తవి. మంచం పక్కన ఉన్న ప్లాస్టిక్ కుర్చీ దుమ్ము పట్టి ఉంది. అందులో ఉన్న పుస్తకాలు తీసి పక్కకు పెట్టి వంటి మీద ఉన్న టవల్తో దాన్ని తుడిచి నాకు వేశాడు. అతను వేసుకున్న లోపలి బనియన్ కావిరంకి మారి ఉన్నది. ఆ ఇల్లు కూడా మగ్గిపోయి ముతకవాసనిస్తోంది. మీకోసం బ్లాక్ టీ చేస్తాను. మరీ వంగిపోయి విజ్ఞప్తిపూర్వకంగా ఉన్న అతని ప్రవర్తన అతిగా అనిపించింది. జేబులోంచి టాబ్లెట్స్ తీసి అతనికిచ్చాను. ఒకటి పొడి చేసి అన్నంలో కలిపి పెట్టండి, నెల రోజులకంతా తగ్గిపోతుంది. తగ్గకపోతే 3 వారాల తర్వాత మరొకటి వేయచ్చు. టీ కోసం వంటగదిలోకి పోయేవాడు ఆగి డబ్బు అంటూ మూలన కొక్కికి తగిలించిన షర్టు జేబుల్లో వెతకపోయాడు. వద్దు సార్, నేను మెడ్విన్ చైన్ షాపుల్లో అకౌంటెంట్ని. అవి నాకు ఊరికనే వచ్చాయి, డబ్బు అవసరం లేదు. అతని కళ్ళు టపటప కొట్టుకున్నాయి. ప్రేమపూర్వకమైన ఒక నిండు నవ్వు. మనసులో ఏదైనా భావం ఏర్పడినప్పుడు వెనువెంటనే అది అతని ప్రవర్తనలోకి తర్జుమా అవుతున్నది. బయట కనిపించిన అతని ప్రవర్తనకి, ఇంట్లో వ్యవహారానికి కొద్దిగా తేడా అనిపించింది. ఇంతేకాదు, ఇంత తీవ్రమైన మూడ్ స్వింగ్స్ ఉన్న వ్యక్తి తారసపడడం నాకు తొలిసారి. మీరు ఒక్కరే ఉంటారా? పరిసరాలను గమనిస్తూ అడిగాను. మళ్ళీ అతని నుదురు ముడిపడింది. ఏమీ మాట్లాడకుండా లోపలికి పోయాడు. నాకు అతనికి మధ్య అడ్డు 4 అడుగుల ఒక మందం గోడ మాత్రమే. అని విసుగు శబ్దాలు, కొన్ని నిట్టూర్పులు వినిపించాయి. బహుశా నన్ను నమ్మకంలోకి తీసుకోవచ్చునా అని ఆలోచిస్తున్నట్లుగా తోచింది. 2 సార్లు కిచెన్ నుంచి గదిలోకి అటూ ఇటూ తిరిగాడు. చివరగా బ్లాక్ టీతో వచ్చాడు. పళ్ళెం నా ముందుంచి మంచం మీద కూర్చున్నాక మొదలుపెట్టాడు. నా భార్య కోయంబత్తూరులో, కూతురు ఆస్ట్రేలియాలో ఉంటారు. నేను ఒక్కడినే. మరి మీకు తిండి? ఇంతకుముందు అన్నం కూరలు వండుకునేవాడిని. ఇప్పుడు కాస్త ఓపిక తగ్గింది. కొత్తగా కర్రీ పాయింట్స్ వచ్చాయి కదా.
అక్కడి నుంచి సాధకాలు తెచ్చుకుంటాను. అబ్బా! ఎన్నాళ్ళకి ఈ మాట విన్నాను. చిన్నప్పుడు మా నాయనమ్మ అస్తమానం వాడేది. నా ఉత్సాహం చూసి చిరునవ్వు నవ్వి, తమిళంలో సాదం అంటే ఉడికిన అన్నం. దాని నుంచి వచ్చుంటుంది. నేను పుట్టుకతో తెలుగువాడిని అయినా మూలంలో తమిళుణ్ణి. చిన్నప్పుడు మా ఇంట్లో అరవమే మాట్లాడేవాళ్ళం. ఇక్కడే పెరగడం వల్ల నాకు రాయడం చదవడం పెద్దగా రాలేదు. మద్రాసు పోతే బస్సు బోర్లు చదవగలిగినంత జ్ఞానం మాత్రమే అబ్బింది. అది కూడా అక్షరాలు కూడబలుక్కుని. అతని మొహంలో ఒక పశ్చాత్తాప భావం కనిపించింది. ఈ మాత్రం సంభాషణ కూడా మా మధ్య నడుస్తుందని నేను ముందు అనుకోలేదు. అప్పటికే చీకటి పడుతుండటంతో కుర్చీలోంచి లేచాను. నన్ను సాగనంపడానికి గేట్ దాకా వచ్చాడు. బైక్ కదులుతుండగా, మీకు వీలైనప్పుడు ఈ అభాగ్యుణ్ణి పలకరించండి సార్ అన్నాడు వినయంగా. ఎందుకో ఈసారి మాత్రం ఆ ప్రవర్తనలో అతి కనిపించలేదు. నిజానికి అప్పుడు అతని మొహం చూసిన వాళ్ళకి ఎవరికైనా జాలే కలుగుతుంది. మీరు నన్ను సార్ అనడం మానేస్తే కుదిరినప్పుడల్లా వస్తుంటాను. మీ అబ్బాయి అంత వయసున్నవాణ్ణి, నాగరాజు అని పేరుతో పిలవంచాలు. నా మాటకు స్పందనగా గేటు దాటి బండి దగ్గరకు వచ్చాడు. నాకు అబ్బాయిలు లేరు, పోన్లే ఆ కొరత తీరుతుంది. గట్టిగా చేయి కలిపాడు. ఆశ్చర్యం, అతని కరచాలనం దృఢంగా ఉంది. నిశ్చిత అభిప్రాయాలు ఉన్న వ్యక్తిగా అనిపించింది. బయట కనిపించే గణేశన్ ఇతను కాదేమో అనేంతగా చేతులు విడుతున్నప్పుడు మొహంలోకి చూశాను. ఒంటరితనం నుంచి బయటపడ్డానికి తోడు దొరికిందన్న తృప్తి అతనిలో కనిపించింది. కొడుకుగా అనుకోగలిగేంత విశ్వాసం నాపై ఎందుకు కలిగిందో, అది కూడా కేవలం ఒక వారం రోజుల పరిచయంలోనే. ఈసారి కలిసినప్పుడు అడగాలి అనుకున్నాను. ఆ తర్వాత క్యాంప్ వెళ్లాల్సిన పని పడింది. వారం రోజులు మరి కలవను వీలు కాలేదు. ఆదివారం పొద్దున్న నాయర్ దగ్గరికి వెళ్ళాను. నిన్న కూడా రాలేదు సార్, వచ్చేవాడే ఎందుకో మరి అన్నాడు. మధ్యాహ్నం పిల్లల్ని ఐమాక్స్లో 3D సినిమాకి తీసుకెళ్తానని వారం ముందే వాగ్దానం చేశాను. ఇప్పుడు కాదంటే ఒప్పుకోరు. అది అయ్యాకే గణేశన్ దగ్గర పోదామని అనుకున్నాను. సాయంత్రం తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి మా ఆవిడ చేసిన మటన్ కర్రీ బాక్స్లో పట్టుకుని వెళ్ళాను. నన్ను చూడగానే మంచం నుంచి లేచి నీరసంగా నవ్వాడు. మంచం కింద చూపుతూ, నీ మందు పనిచేసిందబ్బాయి, దద్దులు తగ్గాయి చూడు అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా, 2 రోజులుగా నాయర్ దగ్గరికి కూడా పోలేదంట, ఎందుకు? చనువుగా కోపంగా అడిగాను. ఎండలు బాగా కురుస్తున్నాయి కదా. ఇది కవిత్వం. చిలిపిగా కన్ను కొట్టాడు. గంటుగా ఉన్న నా మొహం చూసి పరాచికాలు ఆపేశాడు. మొన్న కర్రీస్ తెచ్చుకోవడానికి బయటికి పోతే వడగొట్టింది. గంటలో ఒళ్ళు కాలిపోయేంత జ్వరం వచ్చింది. జ్వరం రావడాన్ని అబ్బురంగా చెబుతున్న పసివాడు అతనిలో కనిపించాడు. నా కోపం ఇంకా తగ్గలేదన్న సంగతి గమనించి, పాపీ చిరాయువు, మరేం భయం లేదు, కుదురుకున్నాను కదా అనునయంగా పలుకుతూ కుర్చీలో ఉన్న గిన్నె తీసి కింద పెట్టి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఉత్తి జ్వరం అయితే తట్టుకునేదే ఈ ఒళ్ళు. కడుపులో మెలిపెట్టే నొప్పి, దాంతోపాటు బేదులు, ఫుడ్ పాయిజనింగ్ కూడా అయిందేమో. పిచికారి కొట్టినట్టే అనుకో. 4 సార్లకి కళ్ళు తేలిపోయాయి. పాపం తులసమ్మనే షాపు నుంచి మందులు టెంకాయ పాలు తెచ్చింది. పాత్రలు కడిగి అన్నం వండి మజ్జిగ అన్నం తాపింది. నిన్నటికే కట్టుకున్నాయి. కొద్దిపాటి నీరసం ఉన్నా ఈరోజు బాగుందిలే. తెచ్చుకున్న ఉత్సాహంతో కాలు ముందుకు ఊపాడు. అది కింద పెట్టిన గిన్నెకి తగిలి గిరగిరా తిరిగింది. అది గంజి కాచుకున్న గిన్నె ఎండిపోయింది. నాకు సర్రుమని కోపం రేగింది. ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా, ఏదైనా జరగదని జరిగితే. నెంబర్ తీసుకోపోవడం పొరపాటే, ఒప్పుకుంటున్నా. జరగరానిది జరిగితే అంటున్నావు. జరిగినా నా కోసం ఏడ్చేవాళ్ళెవరు? 3వ రోజు కంపు కొడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ కుక్కతో పాటు నన్ను ఈడ్చిపడేస్తారు. ప్రేమగా దాని వెన్ను నిమిరాడు. కళ్ళు మూసుకుని తన లోపలికి తాను చూసుకుంటున్నట్లుగా అయిపోయాడు. ఆ మౌనం భరించలేనిది. నా తండ్రి వయస్సు. మాట్లాడడానికి మనుషులు లేనిటువంటి దుస్థితి ఎన్నడూ ఎవరికీ సంభవించకూడదు. అతని మీద జాలి కలిగింది. మధ్యాహ్నం అన్నం కూడా వండుకోలేదా? చిరుకోపంగానే అన్నాను. తులసమ్మ రాలేదు. ఓపిక లేకపోయింది. పాలుమాలిక గదా అరగడం తేలికని సజ్జనూక గంజి కాచుకున్నాను. ఆ సంజాయిషిలో ఏదో తప్పు ఒప్పుకుంటున్న పశ్చాత్తాపం. అతనికి నేనేమీ కాను. నాకు ఈ వివరణ ఇవ్వాల్సిన అగత్యమూ లేదు. ఆ క్షణం అతనిపైన ప్రేమ కలిగింది. కుర్చీ దగ్గరికి జరుపుకున్నాక, అన్నానీ పెట్టనా అంటూ లేచాను. చేయబట్టుకుని ఆపి, చాలు అదొక్కటే తక్కువ. నన్ను నీ రుణాన పడేద్దామని. బోకులు అట్లాగే పడున్నాయి, ఉండు, ముందు నా అతిథికి టీ ఇచ్చి ఆనికి అన్నానీ పడేస్తాను కానీ అంటూ లేచాడు. తను పెట్టే బ్లాక్ టీ మహాద్భుతంగా ఉంటుంది. వివరం అడిగితే, ఇందులో రహస్యం ఉంది,
నీళ్లు మరక్కాగే వరకు టీ పొడి వేయరాదు. టీ పొడి లైట్గా ఉండాలి. ఒక్క పలుకు గళ్ళుప్పు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. గ్లాసులో వేసే ముందు పావు స్పూన్ చక్కెర, 6 చుక్కల నిమ్మరసం పిండితే యమహో. మనం ఏళ్లుగా వంట ఆడవాళ్ళకి అప్పచెప్పి పొరపాటు చేశాం కానీ మనసు పెట్టి వండితే మనల్ని మించిన వాళ్ళెవరు? నేను వచ్చిన అరగంటకే అతని మనసు కులాసాయింది. టిఫిన్ బాక్స్ అందించాను. మూత తెరిచి వాసన చూసి, ఈరోజు పారువేట పండగే, అమ్మాయికి థ్యాంక్స్ చెప్పు అంటూ చూపుడు వేలు అందులో ముంచి చప్పరించాడు. కనుపాపలు విశాలమయ్యాయి. మరోసారి అదే పనిచేశాడు. నచ్చింది పలుమార్లు చేసే పిల్లవాడు నా కళ్ళ ముందున్నట్టుగా తోచింది. గణేశంలో చాలా మార్పు కనిపించింది. మునుపటి వ్యాకులత తగ్గింది. తాను చురుగ్గా ఉన్న విషయాన్ని నా ముందు ప్రకటించుకోవాలని చూస్తున్నాడు కూడా. ఆ విషయాన్ని గమనించినట్టుగానే ఆ రోజు ప్రవర్తించాను. మా ప్రతి కలయికలోనూ ఒక కొత్త విషయాన్ని గమనిస్తున్నాను. తన ఇంట్లో దేవుడి గుడి లేదు, దేవుళ్ల ఫోటోలు లేవు. కానీ వాల్మీకి వచనరామాయణం ఉంది, వ్యాస భారతం ఉంది, అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం, ఒకప్పటి ఎంఎస్కో పాకెట్ సైజు ప్రబంధ సాహిత్యం, ఆ పక్కనే శ్రీశ్రీ మహాప్రస్థానం ఉన్నాయి. చలం రచనల పక్కనే వేయి పడగలు, దిగంబర కవిత్వం పక్కనే జాషువా రచనలు. అమెరికలో ఏ క్రమమూ లేదు. వాటిని చూసి అతని అభిరుచి ఏమిటో ఎంచడం కష్టమే, కానీ చదువరి అని తెలుస్తుంది. నాది డిగ్రీ వరకు తెలుగు మీడియం. తెలుగు ఒక సబ్జెక్టుగా కూడా ఉండేది. ఈ పుస్తకాల్లోని రచయితలు కొందరైనా ఏదో ఒక క్లాసులో పాఠంగా పరిచయం అయ్యారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ పుస్తకాలు, ఈ రచయితల మధ్య భావాల పరంగా తేడాలు ఉంటాయన్న విషయం మాత్రం ఆ రోజుకి నాకు పెద్దగా తెలియదు. తర్వాత చాలా రోజులకి నేను చదవడం మొదలుపెట్టాక కానీ తెలిసి రాలేదు. నేను చదవడం ఎందుకు మొదలుపెట్టవలసి వచ్చిందో కూడా ఇప్పుడు మీకు చెప్పాలి. మామూలు పలకరింపుకు వెళ్ళిన ఒకరోజు తన చేతిలో పర్వ నవల ఉన్నది. ఓపిగ్గా పెన్ తీసుకుని అందులో అచ్చుతప్పులు దిద్దుతున్నాడు. దాన్ని చూపిస్తూ, ప్రూఫ్ రీడింగు పరమ దారుణం, పేజీకి 10 తప్పులు, శ్రద్ధ ఓపిక లేనప్పుడు పుస్తకాలు ఎందుకు వచ్చేస్తారో ఏమో విసుక్కున్నాడు. ఆ పుస్తకాన్ని నా చేతిలోకి తీసుకుంటూ క్యాషువల్గా, మీరు రచయితటగా అన్నాను. నాయర్ చెప్పాడా? పనికి మాలినాడు, అందరికీ టామ్ టామ్ వేస్తున్నాడు. ఎప్పుడో 5-6 కథలు రాశాను, అంత మాత్రానికే రచయిత అయిపోతారా? ప్రశ్నతో నా వైపు తిరిగాడు. ఒకసారి కళ్ళలోకి సూటిగా చూసి తల పక్కకి తిప్పుకున్నాడు. ముక్కి మూల్గి కేవలం 5 కథలు రాసినవాడు రచయిత అయితే, జీవితాన్నే తపస్సుగా చేసుకుని సృజన చేసిన వాడిని ఏమనాలి? నాన్సెన్స్, నేను రచయిత ఏమిటి? విసుగ్గా కిటికీ తలుపు దబ్బుమని మూసేశాడు. నా మాటకి అంత కోపము, విసుగు అతనికి ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. రచన ఒక తపస్సు. లోకాన్ని, దాని స్వభావాన్ని ఆవాహన చేసుకుని, శోషించుకుని, పట్టకం వల్లే విశ్లేషించుకుని, దాని రంగుల్ని నీలాకాశంలో ప్రదర్శన చేయగలగాలి. ఆ సృజన ఇంద్రచాపం వలె మనసుకు పట్టేంత గాఢంగా ఉండాలి. లోకం వేదన నీది కాకపోతే రచయితగా నీవు కూసి రాసి ఏం ప్రయోజనం? నాన్సెన్స్, నేను రచయిత ఏమిటి? చివరి మాటని మళ్లీ ఒత్తి పలికాడు. అతని ఆగ్రహం నియంత్రణలోకి రావడం లేదు. వడిగా బయటికి లోపలికి పచారు చేశాడు. వక్రంగా తనలో తాను నవ్వుకున్నాడు. వంటింట్లోకెళ్ళి బిగ్గరగా నవ్వాడు. నా ఉనికి మరిచిపోయి ఉన్మాది వలె తనలో తాను బిగ్గరగా మాట్లాడుకుంటున్నాడు. ప్రతి రచయితకి జీవితానికంతా ఒక మాస్టర్ పీస్ ఉంటుంది. అది రాశాక మిగతా ఏం రాసినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. శ్రీశ్రీ మహాప్రస్థానం అని ఆగి ర్యాక్లోంచి ఒక పుస్తకం తీసి, నగ్నముని, వీడు రాసినవి దీని ముందు ఎన్నున్నా, దీని తర్వాత ఎన్నున్నా ఈ కొయ్యగుర్రం ముందు దిగదుడిపే. చలం, రావిశాస్త్రి, కాళీపట్నం, కేశవరెడ్డి, పతంజలి ఎందరని మహానుభావులు. వాళ్ల ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు. వాళ్ల తపన వేరు, లోకంలో వాళ్ల పేచీ వేరు. లోకం మీద వాళ్ల ప్రేమ వేరు. లోకంలో ఎన్ని అవమానాలు పొంది ఉంటే, లోపల ఎంత ఘర్షణ పడి ఉంటే, ఎంత నొప్పి పడి ఉంటే గబ్బెలం వంటి కావ్యసృష్టి జరిగి ఉంటుంది. ఆ మహానుభావులతో మనకు పోలిక? ఎవరైనా వింటే నవ్వుతారు. అవహేళనగా నా వైపు చూశాడు. ఆ చూపు నాలో కంపరం పుట్టించింది. ఈయన రచయితల్ని సూపర్ మ్యాన్లుగా, స్పైడర్ మ్యాన్లుగా ఎగ్జాగరేట్ చేస్తున్నట్లుగా అనిపించింది. అతని అవహేళనకి నాకు రోషం వచ్చింది. రచయితలు మామూలు మనుషులు కారా? కొమ్ములేమన్నా ఉంటాయా వాళ్ళకి? అరుస్తున్నట్టే అన్నాను. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉన్నది. దానిపైన మూత గణగణమని ఎగురుతూ ఉన్నది. నా ప్రశ్నకి తను అలాగే ఎగిరిపడ్డాడు. కళ్ళని భయం గొలిపేంత విశాలం చేశాడు. కాలు గట్టిగా నేలకు తాటించాడు.
సాహిత్యం గురించి నీకేం తెలుసునని? ఏం చదివావని మాట్లాడుతున్నావు? చపల చిత్తపు మాటలు కాకపోతే. ఉద్రేకంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. కళ్ళు విశాలమయ్యాయి. నన్ను భౌతికంగా భయపెట్టడానికి ఈ పనులు చేస్తున్నాడేమో అని ఒక క్షణం అనిపించింది. నాకు ఎక్కడో కాలింది. తగ్గదలుచుకోలేదు. అడ్డదిడ్డంగా ప్రశ్న సంధించాను. సరే, నాకు సాహిత్యం తెలీదు, మీరు చెప్పిన రచయితల గురించి తెలీదు. వదిలేయండి. మీరు ఎప్పుడో యవ్వనంలో రాసి ఉంటారు 5 కథలు. ఆ తర్వాత ఎందుకు రాయలేదు? అసలు రచయితనని చెప్పుకోవడానికి మీకు భయం ఎందుకు? నా ప్రశ్నలు ఊహించినట్టుగా కలవరపడ్డాడు. బాణాలు నేరుగా తనపైకే గురిపెట్టబడి ఉన్నాయన్న కలత అతని మొహంలో కనపడింది. మనిషి చల్లబడిపోయాడు. అతని మీద విజయం నాకు సంతోషాన్నిచ్చింది. నెమ్మదిగా మౌనంగా నడిచొచ్చి ఏమీ తోచనట్టు మంచంపై వాలి దిండు కింద ఉన్న ఒక పుస్తకం బయటికి తీశాడు. మాటిమాటికి దాని పేజీలను పట్టి వదులుతూ రచయిత కావడానికి చాలా ధైర్యం ఉండాలి తమ్ముడు. చెప్పింది రాసింది ఆచరించగలిగే నిజాయితీ ఉండాలి. ఆత్మను కోల్పోయిన నా వంటి దుర్బలులు ఎన్నడూ రచయితలు కాలేరు అంటూ పుస్తకంలోకి తన శరీరాన్ని మొత్తం జొనిపి అందులో దాక్కున్నట్టుగా కుంచుకుపోయాడు. నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఏదో లోతైన మాట అనిపించింది. అతని మాటల్లో తెలియని వేదన ఏదో వ్యక్తమైందనిపించింది. నేను ఏమైనా తూలేనా? ఆలోచిస్తే నా మొదటి ప్రశ్న అవివేకమైందేమో అని అనిపించింది. రెండవ ప్రశ్న కేవలం నా అహాన్ని తృప్తిపరచుకోవడానికి వేసినట్లు నాకే అనిపించింది. తనను అవమానించడం కంటే తన అభిమాన రచయితలను అవమానించినందుకు ఎక్కువ మనసు నొచ్చుకున్నట్టుగా తోచింది. నా వైపు మాటలు చూపులు మాయమయ్యాయి. నా ఉనికిని కూడా గమనించనంతగా అతను తన మనసు చీకటి గుహలోకి దూరి వెచ్చగా ఉన్న ఒక తావున దాక్కున్నాడు. మా మధ్య నిశ్శబ్దం. అతన్ని మరింత వ్యాకులపరచడం ఇష్టం లేక నెమ్మదిగా బయటపడ్డాను. తను ఎప్పట్లాగా గేట్ దాకా రాలేదు. నన్ను సాగనంపను లేదు. ఆ తర్వాత మా కలయిక మునపటి చొరవను పోగొట్టుకుంది. అతని కథలు ఒక్కటి కూడా చదవకుండా ఎందుకు విమర్శించాను? సాహిత్యం గురించి ఈకెత్తు కూడా తెలియని నేను నా తెలివి తక్కువ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టానేమో అన్న విచారం నన్ను పట్టుకున్నది. పుస్తకాలు చదవకపోతే రచయితల్ని ప్రశ్నించకూడదా? నా మనసు తన్ను తాను సమర్థించుకుంటోంది. క్షమాపణ చెప్పడానికి అహం అడ్డొచ్చింది. అతనున్నప్పుడు నాయర్ షాపుకి పోకుండా కొద్ది రోజులు మొహం చాటేశాను. ఒక వారం రోజుల మనోవేదన తర్వాత అసలు రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకుందామని పత్రికల్లో వచ్చే కథలు చదవడం మొదలుపెట్టాను. ఎక్కువ కథలు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న ఏదో ఒక సమస్యపైనో యథార్థ సంఘటనపైనో ఉంటున్నాయి. అవి ఎందుకో నా మనసుకి పట్టలేదు. పుస్తకాల షాప్ నుంచి ఆయన చెప్పిన కొందరు రచయితల కథలు నవలలు తెచ్చుకున్నాను. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టు ఇప్పుడు నీకీ చదువేమిటి? మా రాధ జోకులు కూడా వేసింది. నిజమే, కాలేజీ అయిపోయాక అంత సమయం చదువుతున్నది మళ్ళీ ఇప్పుడే. కొన్ని రోజుల శ్రమ తర్వాత మనసు వాటిపై కుదురుకుంది. ఏవో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త ఆలోచనలు చుట్టుకుంటున్నాయి. కొన్ని నిద్రపట్టనివ్వనివి, కొన్ని కదిలించేవి, కొన్ని కలవరపెట్టేవి. తెలుసుకుంటున్న కొత్త ప్రపంచం గురించి ముచ్చడించడానికి నాకు తోడు లేదు. నన్ను మరింత దిగులు పరిచిన విషయం, కాకతాళీయంగా అయినా నాయర్ హోటల్లో కలిసిన 2 సార్లు మేం పలకరించుకున్నాం. కానీ అది ఆత్మీయ కలయిక కాలేకపోయింది. నేను చూసిన తొలినాళ్లలాగా అతను మళ్లీ ముడుచుకుపోయినాడు. నేను బింకం వదులుకోలేకపోయాను. అతన్ని పాత లోకంలోకి తోసేసిన నా తెలివి తక్కువతనానికి చింతించాను. ఆఫీసులో కొలీగ్స్ తప్ప ఇంటి దగ్గర నాకంటూ ఒక మిత్ర బృందం లేదు. అచ్చు తనలాగే. అందుకనే ఇంతకాలం ఆఫీసు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియనివాడిని అయిపోయాను. ముసల్తనంలో నేను అలా అయిపోతానా? గణేశంతో ఈ పోలిక నన్ను భయపెట్టింది. అలా కొన్నాళ్లకు మా కలయిక నాయర్ షాపుకు మాత్రమే పరిమితం అయింది. అతని కుక్క కూడా తేరుకుంది. ప్యాచ్ల స్థానంలో వెంట్రుకలొచ్చాయి. కానీ దానికి వయసు పైబడుతున్నట్లు కనిపించింది. ఆ మాటంటే మళ్ళీ ఏమొస్తుందో అని అతనితో నేరుగా చెప్పడానికి సాహసించలేకపోయాను. నెల గడిచింది. మార్చాకర్న బాంబేలో జరిగే కంపెనీ జోనల్ మీటింగ్కి వెళ్ళాను. రాధ ఫోన్ చేసింది. ఆ రోజు సాయంత్రం గణేష్ ఇంటికి వచ్చినట్టు, పిల్లలకి చాక్లెట్స్ తెచ్చినట్టు, వాళ్లతో గంటకు పైగా ఆడుకున్నట్టు, తమాషా కథలు చెప్పి నవ్వించినట్టు. మొదట మొహమాట పడినా రాధ మాట కాదనలేక ఆ పూట పిల్లలతోనే కలిసి భోజనం చేసినట్టు చెప్పింది. ఆ రోజంతా మా సంభాషణ తన గురించే. వెళ్ళేటప్పుడు మాత్రం అబ్బాయి వచ్చాక ఒకసారి ఇంటికి రమ్మని చెప్పమ్మా, పెద్దవాణ్ణి, ఏదైనా మాట పెచ్చనుంటే మన్నించమని కూడా చెప్పు అని వెనుచూడకుండా తల ఉంచుకుని వెళ్ళిపోయాడు అని చెప్పింది. చీకట్లో అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడేమబ్బా. తను చెప్పిన చివరి మాట
ఆ రాత్రి నాకు నిద్ర లేకుండా చేసింది. ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు అని గట్టిగా అనిపించింది. కానీ కొన్ని ఓదార్పులు, పశ్చాత్తాపాలు సముఖంలో మాత్రమే తృప్తినివ్వగలవని నా కోరికని ఆపుకున్నాను. మరుసటి రోజు మీటింగ్లో కంపెనీకి సంబంధించిన ఏడాది వర్క్ అసెస్మెంట్ జరిగింది. నా పనికి చాలా గుర్తింపు వచ్చింది. ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంటు, బోనస్ కూడా ప్రకటించాడు చైర్మన్. ట్రిపుల్ బెనిఫిట్ అని కొలీగ్స్ అన్నారు. వాళ్లకు పార్టీ, ఇంట్లో సంబరాలు, రానున్న ఉగాదికి బట్టలు కొనడం, ఇలా మీటింగ్ నుంచి వచ్చాక 3 రోజులు తీరిక లేకుండా గడిచింది. ఈ విశేషాలు గణేశంతో పంచుకోవాలని గాఢంగా అనిపించింది. కానీ తనని కలవాలంటే ఏదో బెరుకు. తీరికైన మరుసటి సాయంత్రం మా పార్టీకి వోడ్కా ఫుల్ బాటిలు, తన కోసం కొన్న మెరూన్ ఎరుపు టీషర్టు, ఫార్మల్ ప్యాంటు తీసుకునెళ్ళాను. గణేశన్ కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. తల చంద్రవందరగా మురికిపట్టింది. మనిషి స్నానం చేసినట్టుగా కూడా అనిపించలేదు. నన్ను చూడగానే సంబరపడ్డాడు. ఈ పుస్తకాలు చాలా ప్రమాదకరం అబ్బా. ఉల్లాసంగా పొడిచిన పొద్దుని ఉదాసీనంగా మార్చేయగలవు. గ్లూమీగా ఉన్న ఒకానొక రాత్రిని ఉల్లాసభరితము చేయగలవు. సంతోషంగా నవ్వాడు. సందర్భం ఏమిటో తెలియలేదు కానీ మానసికంగా అత్యంత ఉత్సాహంగా కనిపించాడు. నా చేతిలో ఉన్న ప్యాకెట్ని అందించాను. అందుకుంటున్న అతని మొహంలో ప్రశ్న. ఏం లేదు, ఉగాదికి బట్టలు కొంటూ మీకు తీసుకున్నాను. నా జవాబు పూర్తయ్యేలోపు నా ప్రవర్తనతో మనసు విరిగి ఖండితంగా ఇంకింటికి రావని అనుకున్నాను. ఆనాటి నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఎలా చెప్పాలో తెలియటం లేదు, మన్నించు. గణేష్ కళ్ళలో నీళ్లు. అప్రయత్నంగా అతని మెత్తని చేతులు పట్టుకున్నాను. ఆయన నా కళ్ళలోకి చూసే ప్రయత్నం చేయలేదు. బట్టల ప్యాకెట్టు ఒళ్ళోనే ఉన్నది. నెమ్మదిగా నా చేయి విడిపించుకుని ఆ ప్యాకెట్ని తణుగుతూ, నీకేమవుతానురా? నా మీద ఎందుకింత ప్రేమ? వదిలిన నా చేతుల్ని మళ్లీ పట్టుకుని వలవలా ఏడ్చాడు. మా అమ్మని పోగొట్టుకున్న రోజు కలిగినంత దుఃఖం నాకు కలిగింది. ఆ చేతిని ఒడిసి పట్టుకుని నిమురుతూనే ఉన్నాను. కొద్దిసేపటికి ఆ దుఃఖం ఎక్కిళ్లుగా మారింది. మంచినీళ్ళిచ్చి కళ్ళు తుడిచాను. కొంత విరామం తర్వాత తేరుకున్నాడు. మీ అనుమతి లేకుండానే తెచ్చేశాను అని సిగ్గుపడుతూ బాటిల్ బయటికి తీశాను. మీటింగ్ వివరాలు చెబుతూ, నా కోసం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు ఈ పార్టీ అంతా విని ఆనందంగా కౌలించుకున్నాడు. ఈరోజు మునిగి తేలాల్సిందేనా? సరే కానీ, ఉత్సాహపడ్డాడు. స్వాగత్లో ఫుడ్కి ఆర్డర్ పెడతాను, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేయండి అని రఫీ పాటలు పెట్టాను. వోడ్కా విత్ ఆరెంజ్ జ్యూస్ భలే కుదిరిందబ్బా నీ టేస్టు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి సెలబ్రేషన్. చీర్స్ సిప్ చేసుకుంటూ అతని మాట. మంచం మీద చేతులు వెనక్కి ఊదుకుని సాలోచనగా, 3 వారాలుగా నిన్ను ఎంతో మిస్ అయ్యాను. ఎంత అంటే ఇంత అని చెప్పడం కష్టం. గుండెగూడు కూలిపోయినంత. సుఖమో దుఃఖమో, కష్టమో నష్టమో పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం మరణమే అబ్బాయి. మూసుకున్న అతని కళ్ళ వెనుక ఆవేదనని కొలవడం కష్టం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మాటల్ని తుంచేబోయాను. చేతులు అడ్డంగా పెట్టి నన్ను వారించాడు. పార్టీ నీదే కానీ ఈరోజు మాత్రం నాది. నువ్వేమీ మాట్లాడద్దు. ఆ రఫీని మరోసారి విన్నాలే, ఎక్కడిపోతాడు, బంద్ చెయ్యి. మనసు సరిచేసుకోవాలి అన్నాడు. మరింక ఆ రోజు నేను శ్రోతని. లోపల నుంచి వేరుశనక్కాయల గట్టాలు ప్లేట్లో పోసుకుని వచ్చాడు. ఆ రాత్రి అతని కథని నేను చెప్పడం కంటే మీరే నేరుగా వినడం బాగుంటుంది.